మై డియర్ క్యాట్ 2024 ఆస్పిరెంట్స్ మైనర్ చేంజెస్ ఉన్నాయి. డిఐ క్వశ్చన్స్లో కొన్ని ఎక్స్ట్రా క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. క్యాట్ అడ్మిట్ కార్డ్ ఎలా డౌన్లోడ్ చేయాలి కూడా ఒకసారి చూద్దాం. ఇక్కడ అసలు ఇన్స్ట్రక్షన్స్ ఏంటో చూద్దాం. మై డియర్ క్యాట్ 2024 ఆస్పిరెంట్స్, మన క్యాట్ ఎగ్జామ్ ఇంకొక 1 వీక్ టైంలో ఉంది. క్యాట్ వెబ్సైట్లో అఫీషియల్గా ఒక శాంపుల్ పేపర్ లోడ్ చేయడం జరిగింది. దాంట్లో చిన్న చిన్న మైనర్ చేంజెస్ ఉన్నాయి. కొన్ని ఎక్స్ట్రాగా ఒక స్క్రీన్ పెట్టడం జరిగింది. దాంతోపాటు డిఐ క్వశ్చన్స్లో కొన్ని ఎక్స్ట్రా క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం శాంపుల్ పేపర్ మొత్తం స్కాన్ చేద్దాం. సో క్యాట్ వెబ్సైట్కి వెళ్ళిన వెంటనే మీరు చూసుకుంటే ఇక్కడ క్యాట్ 24 మాక్ టెస్ట్ లింక్ అని ఒకటి పెట్టాడు. సో ఈ మాక్ టెస్ట్ లింక్లో ఇట్ ఈస్ క్లియర్లీ గివెన్ దట్ ఎగ్జామ్ ఎంత టైం పడుతుంది ఏంటి అనేది బేసిక్ ఇన్స్ట్రక్షన్స్ అని ఇచ్చాడు. ఇక్కడ చూసుకుంటే 120 మినిట్స్ టైం ఇచ్చాడు. 3 సెక్షన్స్ 120 మినిట్స్. పీడబ్ల్యూడీ కేటగిరీ పీపుల్కి మాత్రం ఎక్స్ట్రాగా ఒక 40 మినిట్స్ టైం ఇవ్వడం జరుగుతుంది. అండ్ లెట్స్ లుక్ ఎట్ ద టెస్ట్ పేపర్. టెస్ట్ పేపర్ చూసుకుంటే ఇది టెస్ట్ లింక్ ఇచ్చాడు. టెస్ట్ లింక్లో మీరు ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన వెంటనే కూడా మీకు ఒక ఐడి పాస్వర్డ్ ఉంటుంది. దాన్ని లాగిన్ అయితే మీకు క్లియర్గా బేసిక్ ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఒక్కసారి యూ విల్ బి అలౌడ్ టు లీవ్ ద టెస్ట్ హాల్ ఓన్లీ ఆఫ్టర్ 120 మినిట్స్ ఆఫ్ ద ఎగ్జామ్ అని ఇచ్చాడు. అండ్ ఇక్కడ చూసుకుంటే పీడబ్ల్యూ క్యాండిడేట్స్ విల్ బి అలౌడ్ టు కంప్లీట్ అ సెక్షన్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం బిట్వీన్ డ్యూరేషన్ ఆఫ్ 43 మినిట్స్ అండ్ 53 మినిట్స్ 20 సెకండ్స్. అంటే మనకైతే 120 మినిట్స్ ఉంటుంది ప్రతి సెక్షన్కి, వాళ్ళకైతే 53 మినిట్స్ వరకు టైం ఇవ్వడం జరుగుతుంది. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అండ్ నాన్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, అంటే మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. యూ విల్ నాట్ బి అలౌడ్ టు యూజ్ ఎనీ అదర్ క్యాలిక్యులేటర్, కంప్యూటింగ్ మెషిన్ ఆర్ డివైస్ అదర్ దెన్ గివెన్. ఓకే, ఆన్ స్క్రీన్ క్యాలిక్యులేటర్ ఒకటే ఇస్తాడు. ఈసారి ఆన్ స్క్రీన్ క్యాలిక్యులేటర్తో పాటు ఒక చిన్న రైటింగ్ స్క్రీన్ కూడా ఇచ్చాడు, అది కూడా చూద్దాం. సో మీకు చూసుకోండి ఇక్కడ రివ్యూ ఫర్ ది మార్క్ ఫర్ రివ్యూ కూడా పెట్టుకోవచ్చు. అంటే ఒక క్వశ్చన్ ఆన్సర్ చేసి మీరు కరెక్ట్గా యు ఆర్ వెరీ డౌట్ఫుల్, లేదంటే సగం చేశారు మళ్ళీ వస్తాం అనుకుంటున్నారు, దాన్ని ఈ ఈ కలర్లోకి వస్తుంది. గ్రీన్ కలర్ వచ్చేసి ఆన్సరింగ్, రెడ్ కలర్ వచ్చేసి క్వశ్చన్ ఆన్సర్ చేసావు కానీ నువ్వు క్వశ్చన్ విజిట్ చేసావు కానీ ఆన్సర్ చేయలేదు. వైట్ కలర్ వస్తే దట్ ఈస్ యాక్చువల్లీ నువ్వు క్వశ్చన్ అసలు విజిట్ చేయలేనిది వస్తుంది. సో లెట్స్ సీ దట్ అసలు పేపర్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఈసారి సెక్షనల్ వైజ్ చూసుకుంటే 3 సెక్షన్స్ యాజ్ ఇట్ ఈస్గా ఇచ్చాడు శాంపుల్ పేపర్లో. ఫస్ట్ వచ్చేసి విఏఆర్సీ, సెకండ్ వచ్చేసి డిఏఎల్ఆర్, థర్డ్ వచ్చేసి క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్. అండ్ ఒకసారి క్వశ్చన్స్ చూద్దాం. క్వశ్చన్ చూస్తే కానీ మనకి క్లారిటీ రాదు. లెట్ మీ గో ఫార్వర్డ్. ఇక్కడ ఐ అగ్రీ టు రైట్ దిస్ ఎగ్జామ్ అండ్ ఐఎమ్ రెడీ టు బిగిన్. ఒకసారి చూసుకుంటే విఏఆర్సీ కన్నా ముందు ఒకసారి స్క్రీన్ ఎన్వైర్న్మెంట్ చూసుకుంటే ఇక్కడ క్యాలిక్యులేటర్ ఇవ్వడం జరిగింది. కొన్నిసార్లు మీకు సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ క్వశ్చన్స్ కానీ కొన్ని క్యాలిక్యులేషన్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది 5 years క్యాలిక్యులేట్ చేయమంటే ఎవ్రీ ఇయర్ 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. మీరు బేసిక్ క్యాలిక్యులేషన్ చేయలేదు, సింపుల్గా యూ కెన్ యూస్ ది క్యాలిక్యులేటర్. ఓన్లీ థింగ్ ఏంటంటే మీకు అక్కడ కీప్యాడ్ ఉండదు. ఓన్లీ షుడ్ ఆపరేట్ ఎవ్రీథింగ్ విత్ ద మౌస్తో ఆపరేట్ చేయాలి. నీకు పెన్ అండ్ పేపర్ ఇస్తాడు, ఒక చిన్న బుక్లెట్ ఇస్తాడు. ఆ బుక్లెట్లో కూడా చాలా జాగ్రత్తగా వాడుకోండి. బుక్లెట్లో 20 పేజెసే ఉంటాయి. 20 పేజెస్ కూడా చిన్న పేజెస్ ఉంటాయి. ఒక చిన్న బుక్లెట్ లాంటిది ఇస్తాడు, దాంతో కూడా ఒక పెన్ ఇస్తాడు. ఓకే, ఇదే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో దీంతో ఇయర్ కొత్తగా హీ హాజ్ ఇంట్రడ్యూస్డ్ సంథింగ్ కాల్డ్, మీరు రాసుకోవడానికి వీలుగా డిజిటల్ రైటింగ్ స్క్రీన్ ఇచ్చాడు. సో దట్ యూ గైస్ కెన్ రైట్ ఇట్. బట్ ఫస్ట్ టైం కాబట్టి ఇప్పుడు వరకు మీకు ఎవరికి అలవాటు లేదు, సడన్గా వచ్చింది కాబట్టి యూ కెన్ ప్రాబ్లీ హ్యావ్ అ ఛాన్స్ టు తక్కువగా యూజ్ చేస్తారు. కలర్స్ కూడా అవి కూడా ఇచ్చాడు. అండ్ ఇక్కడ మార్కర్ అని ఒకటి ఇచ్చాడు. ప్రాబ్లీ ఐ థింక్ యూ కెన్ మార్క్ ది టెక్స్ట్ హైలైటింగ్ వాటిని కూడా చేసుకోవచ్చు. బట్ ఈ ఆన్ స్క్రీన్ రైట్ ప్యాడ్ అనేది ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది ఐఎమ్ నాట్ వెరీ ష్యూర్, బికాజ్ మనకి ఎవరికి అలవాటు లేదు కాబట్టి తక్కువగా యూజ్ చేస్తాను. ఇది కూడా మౌస్తో ఆపరేట్ చేయాలి. అంటే నేను ఇక్కడ చేత్తో ఇలా గీస్తున్నాను, ఇది మౌస్తో గీయాలి. మీరు జామెట్రీ మెన్సురేషన్కి వాటికి వాడినా సరే. అంటే ఈ ఫీచర్ అనేది లాస్ట్ ఇయర్ వరకు లేదు, ఈ ఇయర్ మాత్రమే పెట్టడం జరిగింది. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ మనకి ఏమొచ్చిందంటే దిస్ ఆర్ టీటా బేస్డ్ క్వశ్చన్స్, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. దిస్ ఇస్ రిలేటెడ్ టు ది పారాజంబుల్స్. 4 పారాస్ ఇచ్చాడు. వీటిని మనం ఒక ప్రాపర్ ఆర్డర్లో అరేంజ్ చేయాలి. సో ఈ పేపర్లో చూసుకుంటే 1, 2, సెకండ్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఇస్ దిస్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి సమ్మరీ, థర్డ్ క్వశ్చన్ రీడింగ్ కాంప్రహెన్షన్, ఫోర్త్ క్వశ్చన్ ఆర్సీ, ఫిఫ్త్ క్వశ్చన్ ఆర్సీ, సిక్స్త్ క్వశ్చన్ ఆర్సీ, సెవెంత్ క్వశ్చన్ ఆర్సీ. ఒక్క ఆర్సీలో ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చాడో చూసుకుంటే 3, 4, 5, 6, 7, 4 ఇచ్చాడు ఒకదానికి. మళ్ళీ దిస్ ఈస్ గివెన్ యాజ్ ద ఎసెన్స్ ఆఫ్ ద పాసేజ్ ఆఫ్ ద సమ్మరీ. మళ్ళీ ఆర్సీ చూసుకుంటే మళ్ళీ 1, 2, 3, జస్ట్ 8, 9, 10,
11, 12, 11 అంటే ఒక్కొక్క ఆర్సీలో 4 క్వశ్చన్స్ ఉన్నాయి. మధ్యలో మళ్ళీ దే యాడెడ్ దస్ పారా సమ్మరీ, పారా కంప్లీషన్ క్వశ్చన్స్. ఇది కూడా చూస్ ద బెస్ట్ ఆప్షన్. ఎసెన్స్ క్వశ్చన్స్ ఇచ్చాడు, సమ్మరీ క్వశ్చన్స్. నెక్స్ట్ వచ్చేసి 5 జంబుల్డ్ అప్ సెంటెన్సెస్ యూ వాంట్ టు ఫామ్ ఏ పారాగ్రాఫ్, ఐడెంటిఫై ద ఆడ్ వన్ అవుట్. అంటే ఈ 5 4 ఒక పారా ఫామ్ చేస్తుంది, ఒకటి ఆడ్ వన్ అవుట్ ఇచ్చాడు. దిస్ ఇస్ అగైన్ ఆర్సీ ఎప్పుడు ఇచ్చినా సరే 4 క్వశ్చన్స్ ఇస్తాడు. సో మీరు చూసుకుంటే ఇక్కడ 4 ఉన్నాయి. నెక్స్ట్ దిస్ ఇస్ గివెన్ యాజ్ 4 సెంటెన్సెస్, అగైన్ పారా జంబుల్స్ అండ్ ఆర్డర్ ఫామ్ చేయాలి. ఇది కూడా పారా జంబుల్స్, ఆర్డర్ ఫామ్ చేయాలి. అండ్ అగైన్ ఆర్సీ. ఓకే, అంటే ఒక్కొక్క ఆర్సీలో 4 క్వశ్చన్స్ ఇచ్చాడు ఇక్కడ. సో మనకి జనరల్గా ఈ 40 minutes అయిపోతే టైం నెక్స్ట్ సెక్షన్కి వెళ్ళవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ సబ్మిట్ బటన్ ఉంది కదా, ఈ సబ్మిట్ బటన్ అనేది ఇక్కడ ఉంది, ప్రాబ్లీ అక్కడ ఉండకపోవచ్చు. ఎందుకు ఉండకపోవచ్చు అంటే మీకు 40 minutes అవగానే ఆటోమేటిక్గా మీరు నెక్స్ట్ సెక్షన్కి మూవ్ అయిపోతుంటారు. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూద్దాం డిఎల్ఆర్లో పెద్ద చేంజ్ ఏమొచ్చిందంటే మనకి జనరల్గా 20 క్వశ్చన్స్ ఉండేవి, ఇక్కడ 22 క్వశ్చన్స్ ఉన్నాయి. జనరల్గా 20 క్వశ్చన్స్, ఇక్కడ 22 క్వశ్చన్స్ కూడా ఎలా ఇచ్చాడు ఒకసారి చూసుకుంటే ఇదే ప్యాటర్న్ ఫాలో అవ్వకపోవచ్చు. 17, 18, 19, 20, 21, 22 ఒక్క ఎల్ఆర్ సెట్లో 6 క్వశ్చన్స్ ఇచ్చాడు ఇక్కడ. ఒక ఎల్ఆర్ సెట్లో జనరల్గా 4 ఉంటాయి. ఇది చూసుకుంటే 1, 2, 3, 4 1, 2, 1, 2, 3 ఒక దాంట్లో 2 ఇచ్చాడు చూడండి. 19, 20 క్వశ్చన్స్ ఒకసారి మీరు చూసుకుంటే, ఒకసారి 15, 16 చూసుకుంటే 15 అనేది టైమ్ అండ్ వర్క్ బేస్డ్ క్వశ్చన్స్ ఇచ్చాడు. 16 కూడా అది ఇచ్చాడు. ఒకసారి చూడండి, నేను ఎప్పుడు చెప్తా ఉంటాను మ్యాథమెటికల్ రీజనింగ్ అంటే క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ బేస్డ్ రీజనింగ్ సెట్ వచ్చే ఛాన్సెస్ ఉందనేది. మేబీ ఇక్కడ 2 క్వశ్చన్స్ ఇచ్చాడు దాంట్లో. 13, 14, అగైన్ 11, 12, 11 వచ్చేసి, 12 వచ్చేసి, 13 వచ్చేసి, 14 వచ్చేసి, ఈ 4 ఒకటే. 10 కూడా ఇదే ఉంది, 9 కూడా ఇదే ఉంది, 8కి మారింది. ఒక్కొక్క సెట్లో 6 ఇస్తున్నాడు, ఒక్కొక్క సెట్లో 2 ఇస్తున్నాడు. ఓకే, సో డిఏఎల్ఆర్లో మేజర్ చేంజ్ అంటే వీడిది చెప్పిందే రిఫ్లెక్ట్ చేస్తాడని గ్యారంటీ లేదు, కానీ 22 క్వశ్చన్స్ ఉన్నాయి. జనరల్గా 20 క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ సెట్కి 4 క్వశ్చన్స్ కానీ 5 క్వశ్చన్స్ కానీ ఉంటాయి. ఈసారి సెట్లో 6 ఇచ్చాడు, ఒక దాంట్లో 2 ఇస్తాడు. అంటే వాడు మార్చాలనుకుంటే ఒకసారి ఏం చేస్తాడంటే సింగిల్ డిఏ సెట్లు కూడా ఇస్తాడు. అంటే సెట్ ఉంటుంది, ఒకటే క్వశ్చన్ ఉంటుంది, ఆ ఒక్క క్వశ్చనే మనం ఆన్సర్ చేయాల్సి వస్తుంది. సో బీ మెంటల్లీ ప్రిపేర్డ్ ఫర్ ది ఎగ్జామ్. ఎన్నైనా ఉండొచ్చు, అంటే ఒక సెట్లో 4 ఉండొచ్చు, 5 ఉండొచ్చు, 6 ఉండొచ్చు. ఇప్పుడు శాంపుల్ పేపర్లో మీరు చూసుకుంటే ఒక దాంట్లో 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ 2 కూడా క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ బేస్డ్ డిఏ సెట్ ఇచ్చాడు. ఒక దాంట్లో 6 క్వశ్చన్స్ ఉన్నాయి. సో ప్లీజ్ బీ వెరీ కేర్ఫుల్ about this part. And as I mentioned, ఇక్కడ సబ్మిట్ బటన్ ఇచ్చాడు, కానీ ఎగ్జామ్ హాల్లో మీకు సబ్మిట్ బటన్ అనేది ఉండదు. ఆటోమేటిక్గా మీకు 40 minutes అయిపోయిన వెంటనే నెక్స్ట్ సెక్షన్కి వెళ్ళిపోతారు. ఇక్కడ how many 3-digit numbers are greater than 100 and increased by 198 when the 3 digits are arranged in the reverse order. సో క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చూసుకుంటే 22 క్వశ్చన్స్ ఇచ్చాడు. ఓవరాల్గా జనరల్గా చూసుకుంటే మనకి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి డిఏఎల్ఆర్ వచ్చేసి 24 ఉంటుంది. దిస్ ఇస్ 20, దిస్ ఇస్ 22, టోటల్ 66. ఇప్పుడు ఈ పేపర్లో ఏం చేశాడంటే 24 + 22 + 22 ఇచ్చాడు. ఆల్ టుగెదర్ వీ హ్యావ్ 68 క్వశ్చన్స్ ఇచ్చాడు. అంటే చిన్న మైనర్ చేంజ్ అయితే ఉండే ఛాన్స్ అయితే ఉంది. బట్ ప్లీజ్ మెంటల్లీ ప్రిపేర్డ్. ఎందుకు ఈ పేపర్స్ అన్ని చూడాలంటే మీరు మెంటల్గా మల్టిపుల్ సినారియోస్ మెంటల్గా ప్రిపేర్ అయ్యి వెళ్తే థింగ్స్ వుడ్ బికమ్ ఈజియర్. అని సింపుల్గా వెళ్ళి రాసి వచ్చేయడం కన్నా ఒక్కసారి కొన్ని కేసెస్ ప్రిపేర్ అవ్వాలి. పేపర్ ఇలా రావచ్చు అనేది. అండ్ అట్లీస్ట్ ఒకసారి శాంపుల్ పేపర్ మళ్ళీ మొత్తం రాయండి. మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి, ఎక్స్పీరియన్స్ వస్తుంది. అంటే ఎగ్జామ్ ఎలా ఉంటుందనేది ఎక్స్పీరియన్స్ అనేది కంప్లీట్గా మీకు తెలుస్తుంది. సో 3 sections ఇంతే, దట్స్ ఇట్. క్యాట్ అడ్మిట్ కార్డ్ ఎలా డౌన్లోడ్ చేయాలి కూడా ఒకసారి చూద్దాం ఇక్కడ. సో క్యాట్ అడ్మిట్ కార్డులో ద రిజిస్టర్డ్ క్యాండిడేట్ లాగిన్ అని ఉంది. సో రిజిస్టర్డ్ క్యాండిడేట్ లాగిన్ మీద మీరు క్లిక్ చేస్తే సో మీకు ఇక్కడ యూజర్ ఐడి పాస్వర్డ్ అడుగుతుంది. సో యూజర్ ఐడి పాస్వర్డ్ ఎవరైనా మర్చిపోతే ఒకసారి మీ మెయిల్ ఐడికి వస్తుంది. దాంతోపాటు మీకు ఒక టెక్స్ట్ మెసేజ్ వచ్చి ఉంటుంది. ఆ టెక్స్ట్ మెసేజ్లో మీ సెర్చ్ బార్లో క్యాట్ అని కొడితే మీకు కొన్ని మెసేజ్లు వస్తాయి. దాంట్లో యూజర్ ఐడి పాస్వర్డ్ ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకుని ఇన్ కేస్ మీకు టెక్స్ట్ మెసేజ్ డిలీట్ అయిపోతే మీరు ఏ పర్టికులర్ ఈమెయిల్ ఐడి ఇచ్చారో ఆ ఈమెయిల్ ఐడికి వెళ్తే డెఫినెట్గా అది ఉంటుంది. సో యూజర్ ఐడి పాస్వర్డ్ క్లిక్ చేస్తే యూ విల్ జస్ట్ లాగిన్ టు ది వెబ్సైట్. ఇక్కడ అప్లికెంట్ డీటెయిల్స్ ఉంటాయి. దాంతోపాటు ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు అడ్మిట్ కార్డ్ అని.
సో యూ వాంట్ టు హియర్ ఇట్ ఈస్ క్లియర్లీ గివెన్ దట్ మీ సెంటర్ ఏంటనేది చెప్తున్నాడు. ఐఆన్ డిజిటల్ జోన్, నాది వచ్చేసి ఐఆన్ డిజిటల్ జోన్లో వచ్చింది. 12:30 to 2:30 PM సెకండ్ స్లాట్ వచ్చింది. ఐ కెన్ సింప్లీ డౌన్లోడ్ మై అడ్మిట్ కార్డ్. సో అడ్మిట్ కార్డ్లోనే వాడు ఇస్తాడు అనుకుంటా అసలు బేసిక్గా ఏ గైడ్లైన్స్ ఫాలో అవ్వాలి ఎగ్జామ్ హాల్కి వెళ్ళేటప్పటికి ఏం పట్టుకెళ్ళాలి ఏంటి అనేది. అసలు ఇన్స్ట్రక్షన్స్ ఏంటో చూద్దాం. క్యాట్ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు మీరు డెఫినెట్గా ఒకసారి ఇన్స్ట్రక్షన్స్ చదివితే ప్రింట్ ఆల్ ద పేజెస్ ఆఫ్ దిస్ అడ్మిట్ కార్డ్ అండ్ A4 సైజ్ పేపర్ యూజింగ్ ఎ లేజర్ ప్రింటర్ అండ్ క్యారీ ద సేమ్ ఆన్ ద డే ఆఫ్ ద టెస్ట్ ఫర్ వెరిఫికేషన్. మీరు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ప్రింట్అవుట్ తీసుకొని వెళ్ళాలి. ప్రింట్అవుట్ మీద ఫోటో పెట్టాలి, ఫోటో స్టిక్ చేయాలి. ఆ ఫోటో కూడా ఎలా ఉండాలి అంటే మీరు ఏదైతే ఫోటో అప్లోడ్ చేశారో, డిజిటల్ కాపీ ఏదైతే అప్లోడ్ చేశారో సేమ్ అదే ఫోటో ఉండేటట్లు చూసుకోండి. అడ్మిట్ కార్డ్ ఇస్ వ్యాలిడ్ ఓన్లీ ఇఫ్ ద క్యాండిడేట్స్ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ ఇమేజెస్ ఆర్ లెజిబుల్లీ ప్రింటెడ్. ప్లీజ్ ఎఫిక్స్ ద సేమ్ ఫోటోగ్రాఫ్, అదే చెప్తున్నాను, సేమ్ ఫోటోగ్రాఫ్ ఏదైతే ఉందో అదే అప్లోడ్ చేయాలి. యాజ్ అప్లోడెడ్ వైల్ రిజిస్ట్రేషన్ ఫర్ ద క్యాట్ యాజ్ ఎట్ ద ఇండికేటెడ్ ప్లేస్. సో క్యాట్ అప్లికేషన్స్ పెట్టేటప్పుడు మీరు ఏదైతే ఫోటో అప్లోడ్ చేశారో సేమ్ అదే ఫోటో ఇక్కడ కూడా మీరు ప్రింట్అవుట్ తీసి పక్కన అంటించాలి. అది లేకపోతే మిమ్మల్ని లోపలికి అలౌ చేయడు, గుర్తుపెట్టుకోండి. 2, క్యాండిడేట్ మస్ట్ క్యారీ ఎనీ ఆఫ్ ద ఒరిజినల్ అండ్ వ్యాలిడ్ ఫోటో ఐడెంటిఫికేషన్ ప్రూఫ్ ఇష్యూడ్ బై ద గవర్నమెంట్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడి, పాస్పోర్ట్, ఆధార్ కార్డ్, ఆధార్, రేషన్ కార్డ్, identification affidavit along with the admit card. The photo identification proof should not be damaged as much. Please understand, మీకు ఆధార్లో మీకు మాస్క్డ్ ఆధార్ ఉంటుంది. 99% మాస్క్డ్ ఆధార్ని అవాయిడ్ చేయండి. మీకు ఆధార్ లేకపోతే పాన్ కార్డ్ పట్టుకెళ్ళండి, లేదా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకెళ్ళండి, లేదా ఓటర్ ఐడి తీసుకెళ్ళండి. అండ్ ఈ నేమ్ అనేది మీరు అప్లికేషన్ ఫామ్లో పెట్టిన నేమ్కి మ్యాచ్ అయ్యేటట్టు ఉండాలి. మీరు ఏదైతే ప్రూఫ్ తీసుకెళ్తున్నారో ఐడెంటిటీ ప్రూఫ్ కింద ఆ నేము అప్లికేషన్ ఫామ్ మీ హాల్ టికెట్లో ఉండే నేము రెండు కూడా మ్యాచ్ అయ్యేటట్లు చూసుకోండి. దిస్ ద వెరీ ఇంపార్టెంట్ థింగ్. అండ్ ఫస్ట్ మీరు క్యారీ చేయాల్సింది ప్రింట్అవుట్, సెకండ్ వచ్చేసి మీకు ఒక ఐడెంటిఫికేషన్, ఒక ఐడి కార్డ్. ఇట్ కుడ్ బి పాన్ కార్డ్, ఇట్ కుడ్ బి ఆధార్, ఇట్ కుడ్ బి ఓటర్ ఐడి, పాస్పోర్ట్, వాటెవర్, కానీ ఒరిజినల్ పట్టుకెళ్ళండి. Candidate must reach the center as indicated against reporting entry time at center. No candidate shall be permitted to enter the gate after closing time. చాలామంది లాస్ట్ మినిట్లో రష్ చేస్తూ ఉంటారు. దయచేసి ప్లీజ్ అండర్స్టాండ్, వాడు ఒక పర్టికులర్ టైం ఇస్తాడు, ఆ టైం తర్వాత వాడు అలౌ చేయడు. ఐ థింక్ లెట్ మీ చెక్ ఇట్ వన్స్ వాట్ ఇస్ ద టైం గివెన్ హియర్. ఇక్కడ క్లియర్గా ఇస్తాడు ఏ టైం కల్లా మీరు వెళ్ళాలన్నది. రిపోర్టింగ్ టైం 11 AM అని చూడండి. రిపోర్టింగ్ ఆర్ ఎంట్రీ టైం ఎట్ ద సెంటర్ 11 AM. గేట్ క్లోజింగ్ టైం 12:15 తర్వాత గేట్ క్లోజ్ చేస్తాడు. మన ఎగ్జామ్ టైం వచ్చేసి 12:15 తర్వాత నువ్వు ఎంత గింజుకున్నా వాడు అలౌ చేయడు. ప్లీజ్ అండర్స్టాండ్, అట్లీస్ట్ మీరు 12:15 సెకండ్ స్లాట్ వాళ్ళ గురించి మాట్లాడుతుంది. ఏ స్లాట్ అయినా సరే మినిమం 30 minutes ముందు ఎగ్జామ్ సెంటర్ దగ్గర ఉండాలి. 30 minutes ముందు మినిమం ఉండాలి. 30 minutes కదా అని మీరు క్యాలిక్యులేట్ చేసుకొని ఇంటి దగ్గర స్టార్ట్ అయితే కరెక్ట్గా 15 నిమిషాలు లేట్ అయినా మిమ్మల్ని అలౌ చేయడం మానేస్తాడు. ఈ పాసిబుల్ 8:30కి ఎగ్జామ్ అంటే మీరు 7:45 కల్లా అక్కడ ఉండండి. అట్లీస్ట్ 7:45కి ఉంటే మంచిది. 7:45 వరస్ట్ కేస్. 7:45 దాకా రావడానికి ట్రై చేయొద్దు. ఎందుకంటే 8:30 కంటే 8:15 క్లోజ్ చేస్తాడు. ఇక్కడ చూడండి ఎగ్జామ్ 12:30కి 12:15 క్లోజ్ చేస్తున్నాడు. మీకు ఇన్ కేస్ 15 minutes 20 minutes లేజర్ టైం పెట్టుకోవాలంటే 12:15 మీన్స్ యూ షుడ్ బి దేర్ అట్లీస్ట్ బై 11:45 ఇక్కడ ఉంటే ఒక అరగంట ముందుంటే మీకు ప్రాబ్లం ఉండదు. ఓకే, దిస్ ఇస్ ద థింగ్. నెక్స్ట్, no candidate shall be permitted to leave the test center before the end of the test. Candidates are advised to locate that test center and its accessibility at least a day before to the test. ఒక రోజు ముందు రోజు వెళ్ళి ఎగ్జామ్ సెంటర్ ఏంటి అని చూసుకోమంటున్నాడు. మీకు పాసిబిలిటీ ఉంటుంటే చూడండి. విశాఖపట్నంలో ఉన్న వాళ్ళకైతే మేము ఎగ్జామ్ సెంటర్ ఏంటి అనేది ఒక చిన్న వీడియో కూడా తీసి పెట్టాం. ఎలా రావాలి ఏంటి అనేది కూడా ఒక వీడియో తీసి పెట్టడం జరుగుతుంది. అండ్ మొబైల్ ఫోన్స్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, వాచెస్, క్యాలిక్యులేటర్, స్టేషనరీ ఐటమ్స్, పేపర్స్, వాలెట్స్, గాగుల్స్, మీ వాచ్ కానీ మీ బెల్ట్ కూడా తీసేసుకుంటాడు. బెల్ట్తో సహా ఒకసారి చూసుకోండి. బెల్ట్ కానీ, వాచెస్ కానీ, లేకపోతే చైన్స్ కానీ ఇవన్నీ ఉంటే దయచేసి ప్లీజ్ ట్రై టు అవాయిడ్. మొబైల్ ఫోన్స్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, వాచెస్, క్యాలిక్యులేటర్స్, స్టేషనరీ ఐటమ్స్, పేపర్స్, వాలెట్స్, గాగుల్స్ will not be allowed inside the test center. Candidate must not wear any jewelry or other items containing metal items అని తీసుకోండి. there is no facility for safe keeping of candidates personal belongings outside the test hall and the test conducting authority is not responsible for is damage or loss. అండ్ బయట ఎవరు ఇవి తీసుకొని అంటే ఒక జనరల్గా కొన్నిసార్లు 10 rupees తీసుకొని ఇస్తూ ఉంటాడు. ఒకసారి ఉండకపోవచ్చు. బట్ మీరు మీ పేరెంట్స్తో వస్తూనే మీ పేరెంట్స్కి అప్పు చెప్పండి. బట్ నా సజెషన్ ఏంటంటే డోంట్ క్యారీ సో మెనీ థింగ్స్. ఒక మొబైల్ ఫోన్ ఇమీడియట్గా ఫోన్ చేసుకోవడం కావాలి కాబట్టి అది క్యారీ చేయండి. అదైనా సరే మీ ఫ్రెండ్ ఎవరైనా వస్తుంటే లేదా మీ పేరెంట్స్ ఎవరైనా వస్తుంటే వాళ్ళకి అప్పచెప్పేటట్లు ఉండాలి. లేదంటే ఎగ్జామ్ ముందు వచ్చేసి హ్యాపీగా ఎగ్జామ్ రాసి ఇంటికి వెళ్ళాక మళ్ళీ ఫోన్ ఆన్ చేసుకోండి. షూస్ అండ్ ఫుట్వేర్ విత్ థిక్ సోల్స్ అండ్ గార్మెంట్స్ విత్ లార్జ్ బటన్స్ ఆర్ నాట్ పర్మిట్. క్యాండిడేట్ అటెంప్టింగ్ టు అపియర్ ఫర్ మోర్ దెన్ వన్స్ విల్ బీ డిస్క్వాలిఫైడ్ ఫర్ ద CAT 22. ఇన్ కేస్ మీకు ఒక అప్లికేషన్ 2 సార్లు ఫిల్ చేసి పొద్దున స్లాట్ మధ్యాహ్నం స్లాట్ వచ్చిందని దయచేసి ఆ మిస్టేక్ చేయొద్దు. ఓకే, జనరల్గా జరగదు, చాలా తక్కువ మందికి ఎప్పుడో జరుగుతూ ఉంటుంది. బట్ ఇన్ కేస్ ఒక స్లాట్లోనే ఎగ్జామ్ రాయాలని చెప్తున్నాను. ద అడ్మిట్ కార్డ్ ఈజ్ ప్రొవిజనల్.
subject to the condition that the candidate has fulfilled the eligibility conditions like academic qualification category, PWD as mentioned in his application, which is subject to verification in the consecutive stages of the selection process. Request for change of the test center will not be entertained. And మీ టెస్ట్ సెంటర్ మార్చుకోవడానికి కూడా ఛాన్స్ లేదని చెప్తున్నాడు. Obviously, parents and guardians accompanying the candidates will not be allowed inside the test center. Yes. Bio breaks are to be avoided during the exam except for emergency and medical conditions. If a candidate takes a bio break, he or she will be refrisked upon re-entry to the lab and at any time. అంటే ఎగ్జామ్ మధ్యలో మిమ్మల్ని బయటికి వదలడు. బయో బ్రేక్స్ అనేవి లేవు. Violation of any of the above guidelines including impersonation or breaking of the code of conduct for CAT 2020 will lead to cancellation of the exam. మీరు ఇవేమైనా వైలేట్ చేస్తే మీ క్యాట్ ఎగ్జామ్ క్యాన్సిల్ చేస్తాడు. ఓకే, సో మళ్ళీ చెప్తున్నాను, మీరు ఎగ్జామ్ కాల్కి వెళ్ళే ముందు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే యూ షుడ్ క్యారీ ద ప్రింట్అవుట్ మీద ఒక ఫోటో పెట్టాలి ఖచ్చితంగా, అది కూడా లేజర్ ప్రింట్అవుట్. 2 ఐడి కార్డ్ ఖచ్చితంగా పెట్టుకెళ్ళాలి. ఐడి కార్డ్ ఇట్ కుడ్ బి ఓటర్ ఐడి అవ్వచ్చు, ఆధార్ అవ్వచ్చు, పాన్ కార్డ్ అవ్వచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ అవ్వచ్చు, కానీ ఒరిజినల్ పట్టుకెళ్ళడానికి ప్రయత్నించండి. ఆల్ రైట్, సో ఈ 2 కంపల్సరీగా పట్టుకెళ్ళాలి. అండ్ జ్యువెలరీ కానీ, వాచెస్ కానీ, మొబైల్స్ కానీ, ఈవెన్ బెల్ట్ కానీ, మెటల్ ఐటమ్స్ ఏవి కూడా అలౌ చేయడు. రైట్, సో ఆల్ ద వెరీ బెస్ట్.